ఆగండి, ఒక నిమిషం ఆగండి. మ్యూట్లో ఉన్నారు, ఒకసారి మ్యూట్ తీయండి, నేను చెప్తాను మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్. పర్వీన్ గారు మ్యూట్లో లేను. ఇప్పుడు ఓకే మ్యూట్ లేదు. పర్వీన్ గారు మీకు స్ట్రైట్గా ఒక క్వశ్చన్. ఇవాళ తాడిపత్రిలో మహిళలకు మాత్రమే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెనకాల ఉన్న ఒక 4-5 యువకులకు ఏం పని? మిగతా తాడిపత్రిలో ఉన్న మిగతా మగవాళ్ళ మీద నమ్మకం లేదు, కానీ ఈ ముగ్గురు మీద నమ్మకం ఉందా? లేకపోతే అసలు వాళ్ళు మగవాళ్ళే కదా, వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? కోసం వెనకాల నిలబడిన ఆయన కోసం ఇలాంటి అవాకులు చవాకులు మాటలు అయితే మేము వినదలుచుకోలేదు. ఇది సెక్యులర్ కంట్రీలో మొత్తం ముగ్గురు హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా అక్కడ వచ్చి ఎంజాయ్ చేసినారంటే అది మెచ్చుకోవాల్సింది పోయి ఆ ప్రోగ్రాం పెడతాం అని తెలియగానే ఒక బీజేపీ నేత దగ్గర నుంచి ఆయనకు ఫోన్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా లేదు, నేను మహిళలకి కోసం ఈ ప్రోగ్రాం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రాం ఆయన చెప్పినందువల్లే మాధవీలతతో మాట్లాడించడం జరిగింది. తనకేం తెలియకుండా తాడిపత్రి విషయంలో జోక్యం చేసుకుంది. మేము దానికి అందుకే మేము నిన్న కంప్లైంట్ ఇచ్చాము. నేనే కాదు, మొత్తం అక్కడ పార్క్ వచ్చిన మహిళలతో సగం మందితో వచ్చి ఆవిడ మీద కంప్లైంట్ పెట్టించాలని అనుకున్నాం మేము. అది మీకు తెలియకుండా ఒక్కసారి ఆలోచించండి. ఆయన వెనకాల ఉన్నారంటే ఆయన పట్టుకోవడానికే ఉన్నారు, కానీ అక్కడ సేఫ్ సైడ్ కోసం కూడా పెట్టినారు. తాడిపత్రిలో ఉన్న మిగతా మగవాళ్ళ మీద నమ్మకం లేదు. మిగతా మగవాళ్ళు వస్తే మీ మీద చేతులు వేస్తారు, లేకపోతే మహిళల మీద ఎవరినో ఇబ్బంది పెడతారు అని చెప్పి మీరు నమ్ముతున్నారు. కానీ ఆయన వెనకాల ఉన్న వాళ్ళ మీద మాత్రం నమ్మకం ఉందా? ఆయన కాలు బాగలేదండి, ఆయన కాలు బాగలేదు. ఆయన లేడీస్ వెళ్ళి పట్టుకొని నిలబడలేరు కదండి. ఆయనకి ఒకసారి పర్సనాలిటీ ఉన్న మనిషిని లేడీస్ పట్టుకొని నిలబడగలరా? అది కూడా మీరు చెప్తారు. ఆయన పట్టుకొని నిలబడితే కూడా ఆడోళ్ళని పట్టుకొని నిలబడినాడు అని కూడా మీరు చెప్పారు. కమండి, ఒకసారి ఆలోచించండి. మాటల్లో మేడం, ఆయన అక్కడ కొట్టి డాన్సులు చేయమని చెప్పి చెప్తున్నాడు, మీరేమో ఆయన చేత కావట్లేదు అంటున్నారు. మీరు ఒకసారి విజువల్ చూడండి, విజువల్ ప్లే చేస్తున్నాము. ఆ అమ్మాయిని పక్కన ఉన్న అమ్మాయిని భుజం మీద తట్టి ఆడమని చెప్పి చెప్తున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ నేను. ఒక నిమిషం పర్వీన్ గారు మాట్లాడడానికి మీ దగ్గరికి వస్తాను. బ్రహ్మం గారు ఎస్ ఓకే. పర్వీన్ గారు ఒక నిమిషం. బ్రహ్మం చౌదరి గారు ఏదో చెప్తున్నారు మీరు. సార్, ఆయన వయసులో కొంచెం పెద్దవారు, ఆయనకి కొద్దిగా ఈ కాలు సమస్య అనేది ఉంది. ఆయనతో ఎప్పుడు కూడాను మీరు అనేక వీడియోలు చూడండి, ఆయన నడిచేటప్పుడు మీకు టీవీ ముందుంటే మీకు అక్కడ కనబడుతుంది విజువల్స్ లో అమ్మాయి భుజం తట్టి డాన్స్ చేయమని ఆయన అడుగుతున్నారు. మీకు కావాలంటే అది విజువల్ ప్లే చేస్తాను, మీరు చూడండి. ఆయన ఉత్సాహపరిచేందుకు డాన్స్ చేయమని చెప్పారు. ఓకే, అంతేగాని మీరు చూసారా లేదా వీడియో అంతా చూడండి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 3 లేదా 4 కుర్రవాళ్ళు ఆయనకి కేర్ టేకర్లుగా ఉంటారు. వారు ఎక్కడా కూడాను అవాంఛనీయటువంటి సంఘటన చేయలేదు. అవును, మగవాళ్ళందరినీ అనుమానిస్తే ఎట్లా అంటున్నా సార్? నేను అంటుంది అట్లా కాదు సార్. రేష్మ గారు ఒక్క సెకండ్, మీరు ఒక్క సెకండ్ ఆగండి. రేష్మ గారు ఒక్క సెకండ్ ఆగండి సార్. ఇప్పుడు కొత్త సంవత్సరం వేడుకలు అన్నాక న్యూ ఇయర్ వేడుకలు ఎక్కువ మగవారు ఆల్కహాల్ తీసుకుంటారు. లేదంటే కనుక సమాజంలో ఇప్పుడు మహిళలను చూశాక ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండిద్ది. బయట పరిస్థితులు అలాగ ఉంటాయి. కానీ ఆయన ఏం చేశారు, సెక్యూరిటీ జోన్గా మగవారిని బయట పెట్టేసి మహిళల్ని లోపల ఉంచి వారిని ఓన్లీ మహిళలను మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని, వినోదాన్ని అందించాలనుకున్నారు. అది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతే తప్ప ఇక్కడ ఏదో మహిళల్ని తీసుకొచ్చేసి ఏదో ఎంజాయ్ చేయాలని కాదు. మహిళలు రోజు కూడాను నిత్యం కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళు నిత్యం కూడాను కష్టపడతా ఉంటారు. ఏదో ఒక రోజు వాళ్ళని ఉత్సాహపరచాలి. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నిటిని మర్చిపోయి కాస్త ఆనందంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఒక ఆలోచనతో ఆయన వినూత్నంగా. కానీ రామబ్రహ్మం గారు, ఇవాళ బీజేపీని ఉద్దేశించి, బీజేపీ నేతలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ మీరు మొత్తం విన్నారా? దాన్ని సమర్థిస్తారా? సార్, ఆయన ఎక్కడా తప్పుగా ఏమనలేదు సార్. వినిపించాలా? కానీ అది సెన్సార్ కట్ అవుతుంది, బాగోదు. మీకు అభ్యంతరంగా కనిపించకపోతే నేను చేసేది ఏం లేదు. మహిళలను ఉద్దేశించి కానీ బీజేపీని డైరెక్ట్ గా బీజేపీ పార్టీ